హలో బెజవాడ మజాకా ఛానల్కి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఇప్పుడైతే మా విజయవాడలో ఫుల్గా వరద నీరు వచ్చేసిందండి. కృష్ణానదిలో చాలా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది. ఇలాగ 50 ఏళ్ల క్రితం ఇలాగ ఒకసారి వరద వచ్చిందంటండి. మళ్ళీ ఇప్పుడు అలాగుంది. చాలామంది జనాలు కృష్ణా బ్యారేజ్ దగ్గర కృష్ణానది నీరు చూడటానికి వచ్చారండి. ఫుల్గా జనాలు ఉన్నారు. చాలా ప్రాంతాలు మునిగిపోయినాయండి. మోస్ట్గా సింగినగర్, బుడమేరు కట్ట తెగింది కాబట్టి అక్కడంతా కూడా మునిగిపోయిందండి. రాజరాజేశ్వరిపేట, దేవీనగరు, రామకృష్ణాపురం, నున్న, న్యూస్వీడు ఇలా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయండి. అలాగే ఇటు రామలింగేశ్వర్ నగర్ కట్ట సైడ్ కూడా మొత్తం అలాగే జరిగింది. చాలామందికి 2 days నుంచి కరెంట్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఏదీ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. విజయవాడలో ఇలా జరగటం అయితే 50 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే అంటండి. కనిపిస్తున్నాయా వాటర్ ఎంత హైట్ ఉందో. మాకు కృష్ణానది నుంచి పైన బ్రిడ్జ్ వరకు 42 అడుగులు ఎత్తంటండి. కానీ అంత పై వరకు వాటర్ వచ్చినాయి అంటే లోతట్టు ప్రాంతాలన్నిటికీ ఎంత ముంపు జరిగి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో అసలు 1st floor, 2nd floor ఇట్లాగ వెళ్ళిపోయి ఉన్నారండి పాపం చిన్నపిల్లలతో వాళ్ళు. ఆయా ఏరియాలకి విఎంసి వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ కానీ కొన్ని బోట్స్ పంపించాయి. ఆ బోట్స్ ద్వారా వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా పంపిస్తున్నారు. ఎన్ని పంపించినా కూడా చాలా కుటుంబాలు ఉంటాయి కదండి. సో వాళ్ళకి కొంతవరకే అందగలుగుతున్నాయి. ఇలా జరుగుతుందని చెప్పి మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ హోటల్లో నుంచి కొంతమందికి ఫుడ్ పంపించారండి వండించి. నిన్నంతా కూడా డైరెక్ట్గా 3-4 హోటల్లో వండించి ప్యాక్ చేసి పనిచేశారు. ఈరోజు మాత్రం అలా కాకుండా మా దాబాలోనే ఒక 500 మంది వరకు 500-600 మంది వరకు ఫుడ్ వండించారండి. వండించి మొత్తం ఎక్కడికక్కడ ప్యాకింగ్ చేసి పంపించారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి అనుకొని ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నారు ఫుడ్. కాబట్టి బిర్యానీ రైస్, బాయిల్డ్ ఎగ్, కట్ట, వాటర్ బాటిల్ ఇట్లాగా అన్నీ కూడా సప్లై చేశారండి. ఎక్కువ మందికి ఇవ్వలేకపోయినా కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ వరకు పంచగలిగారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి మా దాబా దగ్గర కూర్చొని ఇట్లాగా వంట చేశారండి. చాలామందికి పంచాలి అన్న మెయిన్ రీజన్తో ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకున్నారు ఫుడ్ని. ప్యాకింగ్ చేసి అవన్నీ కూడా సింగినగర్ ఏరియాలో సిఐకి కాల్ చేసి చెప్పారండి. ఆయన అక్కడికి తీసుకొచ్చి ఇమ్మన్నారంట. సో మా వాళ్ళు ఫుడ్ తీసుకెళ్లారు. కాకపోతే బ్యాడ్ లక్ అక్కడ ఫ్లైఓవర్ ఎక్కడానికి వీలు లేదు. కాబట్టి ఈలోపు మధ్య దిగువ ప్రాంతంలో ఉన్న బుడవేరు కట్టకు దగ్గరలో ఉన్న రామకృష్ణాపురం, దేవీనగర్ అటు సైడ్ ఉన్న వాళ్ళకే పంచారండి ఫుడ్. ఈ సింగినగర్ అటు సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఉదయం పూట బోట్స్ వస్తాయంట, అప్పుడు పంపించాలి. చాలామందికి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారండి. కానీ ప్రజెంట్ ఎవరు కూడా బయట నుంచి వెళ్ళి ఏ హెల్ప్ చేయలేని సిచ్యువేషను. కాబట్టి మీకు చేతనైనంతగా విజయవాడలో ఎవరన్నా ఉంటే, మీకు అందుబాటులో ఎవరన్నా ఉంటే మీరు చేయగలిగినంత హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.